జీపుకి సోపు రాసినట్టు జీపేటర్ అంత స్లోగా నడుపుతున్నావు. ఎక్సలేటర్ తొక్కు. ఏమైనా జంతువులు అడ్డు చెప్తాయండి బాబు? తొక్కించేసే కూరలో పనికొస్తాయి. పెద్ద జంతువులు ఏమైనా వచ్చేస్తే అసలు నా రోజుల్లో గన్న వెన్నుకి తగిలించుకొని అడవిలోకి వెళ్తుంటే పెద్ద పుల్లు, సింహాలు, ఏనుగులు మన పవర్కి శివరై పరారైపోయి. ఏమిటి సింహాలు ఏనుగులే? అబ్బో, మధ్యాహ్నం భోజనానికి పుల్లు కొట్టుకొచ్చేవాడిని, సాయంత్రం భోజనానికి సింహాన్ని కొట్టుకొచ్చేవాడిని. ఇప్పుడంటే ఈ కొట్లేసి తిరుగుతున్నాను కానీ అప్పుడు పులితోలు సత్తకి సింహంతోలు పంచికి కట్టుకునేవాడిని. ఏంటండి ఎన్నో ఫ్లాష్ బ్యాక్లు చెప్పారు, మీరే భయపడతారండి బాబు. మన ఫ్లాష్ బ్యాక్ అడవిలో ఉన్న ఓల్డ్ పుల్లికి తెలుసు, ఇది యంగ్ పుల్లా ఉంది. దీనికి మన గురించి తెలియదు. ఇలాంటప్పుడు మనం తెలుగు తక్కువగా దిగితే కొరతనం కొద్ది మనల్ని తినేస్తుంది. పిల్లి ఎరా మమ్మల్ని బెదిరించి చంపేద్దామని ప్లాన్ వేస్తున్నావా? అబ్బే లేదు సార్. మరి లేకపోతే ఆ పులితల ఎందుకు తగిలించుకున్నట్టు? పిల్లి తల తగిలించుకుంటే కుక్కలు వెంటపడుతున్నాయి, కుక్క తల తగిలించుకుంటే అడవి పందులు వెంటపడుతున్నాయి. సేఫ్టీగా ఉంటుందని పులితల తగిలించుకున్నాను. నువ్వు నీ సేఫ్టీ చూసుకుంటున్నావు, కాసేపు అయితే ఈ శాలరీ పైకి వెళ్ళిపోయింది. నువ్వు నోర్మే. ఇదిగో ఇందులో 2 లక్షల క్యాష్ ఉంది, జాగ్రత్తగా తీసుకెళ్లి మా తమ్ముడు అదిగడికి ఇచ్చాయి. నేను రేంజర్ని కలిసి వస్తాను. దారిలో ఏదైనా టీ తాగు. సరే సింహాద్రి, ఈ డిక్కీలో పెట్టేవా? అలాగే. అవునండి, ఆడికి 10 రూపాయలు ఇచ్చారు కదా, ఈ అడవిలో టీ కొట్లు ఏముంటాయండి? మరి యాదవా, ఆ 10 రూపాయల కోసమే మనం 2 లక్షలు జాగ్రత్తగా అప్పు చెప్తాడు. నువ్వు బాధ ఏం బుర్రండి మీ బుర్రలో నా తొర్ర. 2 లక్షలు సరిగ్గా ఉన్నాయా లేవో చూసుకోండి సార్, నేను వస్తాను. మామూలుగా వీళ్ళ చేతికి చెక్కులు ఇస్తేనే నొక్కేస్తారు, అలాంటిది క్యాష్ ఇచ్చి రసీదు తీసుకోలేదంటే ఆ 2 లక్షలు నేనే నొక్కేశానంటే అమ్మా వదలకూడదు. ఏంటి ఎలా వచ్చావు? ఇందాక నేను ఇచ్చిన దానికి రసీదు ఇవ్వండి సార్. రసీదా? ఏ అంత షాక్ అవుతారు? నేను అడిగింది గిసీదు కాదు, రసీదు సార్. నేనెందుకు ఇవ్వాలి? ఇందాకే కదా 2 లక్షలు ఇచ్చాను, దానికి రసీదు ఇవ్వనంటారేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? పేగులు తోడేస్తాను. నాకెప్పుడు ఇచ్చారా 2 లక్షలు? నీ చటాకులో నా చెడుగుడు. నేను అప్పుడే అనుకున్నానురా, సూట్ కేసు ఇవ్వగానే మాట మార్చేస్తావని. ఎవర్రా మాట మార్చేది? ఊళ్ళో దగ్గర పెట్టుకుని మాట్లాడు. డబ్బులు నీకు, దొబ్బులు నాక? నీకు దండం పెడతాను, రసీదు ఇచ్చేరా బాబు. డబ్బులు ఇవ్వకుండా రసీదు ఇవ్వడానికి నేను ఏమన్నా వెధవలా కనపడుతున్నానా? నువ్వు కాదురా వెధవ్వి, నేను నీకు సూట్ కేసు ఇచ్చి. ఇంకొకసారి సూట్ కేసు ఇచ్చానన్నావంటే నీ శవాన్ని ఐస్ కేసులో పెట్టేస్తాను. అయ్యో, నీ గడ్డంలో పేలు కుక్కుతాను, నన్ను వదిలిపెట్టరా తండ్రు. వద్దు సార్, నన్ను కొట్టకండి. ఏంటి గొడవ? మీరిచ్చిన 2 లక్షలు సూట్ కేసుతో సహా పుచ్చుకుని రసీదు ఇవ్వమంటే డబ్బులు ఎక్కడిచ్చామంటున్నారండి. వాడు సూట్ కేసు కాదు కదా, తాళాలు కూడా ఇవ్వలేదు నాకు. ఎరా మొత్తం డబ్బులు ఒక్కేసావా? అయిపోయింది, నా జీవితం పాడైపోయింది. ఎన్ని చిల్లర పనులు చేస్తే 2 లక్షలు వస్తాయి, ఎన్ని సీజన్లు పని చేస్తే వీళ్ళ అప్పు తీరుతుంది భగవంతుడా. డబ్బు పోయినది మేము ఏడవాలి, నువ్వు ఏడుస్తావేరా? ఎందుకు ఏడుస్తున్నాడు? 2 లక్షలు తీసుకొని రసీదు ఇవ్వకపోతే ఏడక ఏం చేస్తాడు? డబ్బు తీసుకున్నది నేను, రసీదు ఆడేందుకు ఇస్తాడు? డబల్ ఫోటో. తొందరగొట్టు. పేరంటానికి వెళ్తున్నట్టు అడుగుతున్నారండి. అవును పాలు బాకీ. దాన్ని చూసిన ఊపిలో ఆ ముసలోడు అడవంతా కొట్టేసినా కనబడుతున్నాడు. చందనం చెట్టుకి చొక్కా ప్యాంట్ వేసినట్టు ఏముందరా ఫిగర్? టీనేజ్ లో టేకు చెట్టు ఉన్నట్టు నవనవలు ఆడిపోతుంది. లిప్టిక్ వేసుకోవాల్సిన చేతులతో లారీ స్టీరింగ్ పట్టుకుందిరా పాపం. మీ డైలాగులు కానీ ఇప్పుడు అమ్మాయి కానీ విందనుకోండి, స్టీరింగ్ పట్టుకున్న చేతులతో మీ ముగ్గురు పాడేళ్ళ ఇంటికి పార్కులు చేస్తే. ఇదిగో వెంకయ్య, రామయ్య వస్తున్నానమ్మా. చెక్ పోస్ట్ దగ్గర నుంచి మీ ఆవిడ చేపల పులుసు పంపించింది. సరేనమ్మా. మాణిక్యం, మాణిక్యం,
నీకోసం అడవంతా వెతుకుతున్నాను. నాతో పనేంటి నీకు? నాకు నీతో పని కాదు, నీకే నాతో పని. విసిగించకుండా విషయం చెప్పు. మీ చెల్లి ఉత్తరం రాసింది. ఆ, ఏది? అమ్మా, అంత తేలిక ఇచ్చేస్తారా? ఇదిగో ఇలా ఇవ్వు. నాకు ముద్దివ్వు, నీకు ఉత్తరం ఇస్తాను. ఒక గుద్దు గుద్దానంటే మూతి ముద్దు పెట్టుకోవడానికి పనికి రాకుండా పోతుంది. నీ చేత దెబ్బలు తిని ఉత్తరాలు ఇవ్వాల్సిన కర్మ నాకేంటంట. నేను ఇవ్వను. ఏయ్, ఏయ్, రాణి, ఆ ఉత్తరం ఇలా ఇవ్వమంటుంటే? రాణి, ఇవ్వను. ఆగు. ఏయ్, ఆ ఉత్తరం ఇలా ఇవ్వు. ఏయ్. రాణి, ఆ ఉత్తరం. అరే, ఆ ఉత్తరం ఇలా ఇవ్వమంటుంటే? అరే, ఆ ఉత్తరం. మర్యాదగా ఉత్తరం ఇచ్చేయి. దమ్ముంటే తీసుకొచ్చుద్దాం. ఆ. అన్నయ్య, ఏ మనిషికైనా తల్లి లేని లోటు తీర్చలేనిదంటారు. కానీ నాకు ఆ లోటు తెలియకుండా పెంచావు. నాకిష్టం లేకపోయినా నీ మనసు కష్టపెట్టడం ఇష్టం లేక నీకు దూరంగా వైజాగ్ హాస్టల్లో ఉండి చదువుతున్నాను. నువ్వు ఉన్న చోట వర్క్ అయిపోవచ్చిందని నువ్వు రాసిన ఉత్తరం అందింది. నా కోసం ఎన్ని చోట్లను తిరిగి కష్టపడతావు. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఈ ఉత్తరం అందిన వెంటనే సమాధానం రాయడం మర్చిపోకు. ఇట్లు నీ చెల్లెలు స్వప్న. ఆ వెనకాల వచ్చేదానికి 200 ఎక్కువ. బాసు, ఈ రోజుతో 6 నెలలు కాంట్రాక్ట్ అయిపోతుంది కదా. నెక్స్ట్ నీ ప్రోగ్రామ్ ఏంటి? ఏముంది, సిటీకి వెళ్ళి ఏదో ఒక పని ఎత్తుకోవడమే. మీరు పని చేసేవాళ్ళు కాబట్టి ఏదో పని వెతుక్కుంటారు. ఏ పని చేయని నేనే వెతుక్కోవాలి. ఏంటి ఒక్క మనిషికి ఇంత జీతమా? అన్ని చెట్లు నువ్వే కొట్టావా? హలో, మా బాస్ సంగతి నీకు తెలియదు అనుకుంటాను. గొడ్డలు ఎత్తారంటే అరగంటలో మొత్తం అడంతా దొరికేస్తాడు. ఇదిగో, ఇప్పటికిప్పుడు లెక్కల్లో తేడా వస్తే కొట్టేసిన చెట్టతో పాటు బోనస్ గా మీ ఇద్దరిని కూడా నరికేసి లారీలో ఎక్కిచ్చేస్తాడు. ఇక్కడ తమరు ఉద్యోగం పేరేటి బాబు? చిల్లర ఉద్యోగం. అంటే ఓరి నీ చటాకులో నా చెడుగుడు. అడ్డమైన చాకరీ చేయడం. ముందు పైసలు కొట్టు. కన్నబెడ్లే కూడెట్టట్లేదు. అట్లాంటిది మా కట్టం మీరు పడి డబ్బు మాకిస్తున్నారంటే మీరు మామూలు మనిషి కాదు బాబు. మామూలు మనిషిని కాబట్టే మీకు సాయం చేస్తున్నాను. లేదంటే నేను దేవుళ్ళ మీ గోడు వినకుండా ఏ గుళ్ళోనో బందీ అయిపోయి ఉండేవాడిని. 100 ఏళ్ళు చల్లగా ఉండు బాబు. వెళ్ళొస్తాను. అదిగో, బాస్ కూడా ఎట్టే వస్తున్నాడు. హలో రాణి, హైదరాబాద్ కేనా? ఏంటి గురు, సిటీకేనా? ఎలా వెళ్తావు? ఇంకెలా రోడ్డు మీదకి వెళ్ళి ఏ బస్సు చాలే, నా బండి సిటీకే గాని ఎక్కు. ఏంటి బాస్ ఆలోచిస్తావు? లడ్డు లాంటి పిల్ల పక్కన ఎక్కమంటే ఆలోచిస్తావు. ఎక్కువ నిన్నేం కొరుకు తినలే, రా ఎక్కువ. ఏంటి గురు ఆలోచిస్తున్నావు? నడుపుతావా? నేను నేర్పుతాను, నడుపు. ఆడపిల్ల దగ్గర నేర్చుకోవడానికి సిగ్గుపడుతున్నావా? దాని చేత మాట్లాడిపించుకోవడం కర్మ నీకేం పట్టింది బాసు? నీకు లారీ డ్రైవింగ్ నేను నేర్పిస్తాను. ఏం తొక్కుతున్నావు గురు? బహుశా వాళ్ళ నాన్నగారు డ్రైవర్ రాముడే ఉంటాడు. అది కరెక్ట్.